జైపాల్ రెడ్డి తెలుసు కదా అందరికీ గుర్తుపడతారు కదా, పిలిస్తే పలికే జైపాల్ రెడ్డి. నువ్వు రింగ్ డోర్కి వచ్చాక డోర్ ఎట్లా కొడతారు, అట్లా డోర్ కూడా ఇంట్లోకి వెళ్ళొస్తా. అట్లా ప్రతి సమస్య పట్ల కూడా స్పందించి పిల్లలంటే ఒక మమకారంతో ఈరోజు మనం ఒక యోగా నిర్వహిస్తామంటే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మంచి కార్యక్రమం చేపట్టినా అని చెప్పి మనకు ఇంటి ప్రోత్సహించి ఈ కార్యక్రమం చేద్దామని తను కూడా ఇక్కడికి రావడం నిజంగా కూడా మన సంతోషం చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనం ఈ కార్యక్రమం సంబంధించి తన నుంచి కూడా మంచి సందేశాన్ని వినాలని కూడా, ఎందుకంటే మంచి విషయాన్ని కూడా అనర్గంగా చెప్పే వ్యక్తి, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, మంచి డైనమిక్ పర్సనాలిటీ, మనకు అంచెలంచెలుగా ఒక స్థాయికి నాయకత్వాన్ని తీసుకొస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తితో మనము మంచి మాటలు వినాలని కూడా కోరుకుంటూ తనని మాట్లాడాల్సిందిగా ఉద్దేశించి మా పిల్లలను ఉద్దేశించి ఈ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటూ దానిని వేదికన పైపడలేదు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మన డేవరి అంజాల్లో మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బిఎన్ రామ్మోహన్ గారు, మాజీ ఎంపీటీసీ కళ్యాణ్ గారు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ రమేష్ గారు, రామచంద్ర గారు, ఈ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిన మన పట్నం నరసింహారెడ్డి గారు, రామాలయ మాజీ ధర్మకర్త, ఈ విద్యార్థులందరూ నమస్కారం. ఈరోజు మనం కరోనా టైంలో చూసాం, అంటే ఆరోగ్యంగా ఉండడం కరోనా టైంలో నేర్చుకోరు చాలామంది. ఈరోజు మనము తినే ఆహారం వల్ల ప్రతిదానికి ఏదో ఒకటి వస్తుంది, జ్వరం వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి, దగ్గు సర్దులు అన్నీ వస్తున్నాయి. కానీ కరోనా టైంలో మనం ఇంట్లో ఉన్న ఆహారం తిన్నాం, ఇంట్లోనే చేసుకొని తిన్నాం. అప్పుడు ఎవరు మెడికల్ షాప్ గిట్ట పోలేదు, గొల్లి తెచ్చుకోవడానికి గిట్ట పోలేదు, ఏ హాస్పిటల్ గిట్ట వెళ్ళలేదు. కానీ ఈరోజు మనం ఏం తింటా ఉన్నామంటే అన్ని బుక్ చేస్తే ఇంటికి వచ్చే పరిస్థితి. ఇంట్లో చేసిస్తామన్నా తల్లిదండ్రి మాట పెడ షోను పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా పిజ్జా కావాలి, బర్గర్లు కావాలి, గప్చుపులు కావాలి, ఈ ఫుడ్ తింటున్నాం. ఆ ఫుడ్ తినడం వల్ల అప్పటి మటుకు మంచిగానే అనిపిస్తుంది, మనకు సంతోషంగా ఉంటుంది, నలుగురిలో పోయి తింటున్నామని గ్రేట్ అనుకుంటున్నాం. కానీ అది మన ఆరోగ్యాలకే ముప్పు ఏర్పడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఆలోచన చేయాలి. ఇంకోటి, యోగా అనేది ప్రతిరోజు చేయాలి. ఇదేదో ఈరోజు యోగా దినోత్సవం ఉంది, ఒకరోజు ఏదో మనం చేస్తామంటే ఆరోగ్యం ఏమి ఒకరోజుతోటి బాగుపడే పరిస్థితి ఏముండదు. కాబట్టి రోజు యోగా చేయాలి. అన్ని స్కూల్స్లో యోగా క్లాసులు పెడతా ఉన్నాం, నేర్పిస్తూ ఉన్నాం. మనము మన బాడీ కరెక్ట్గా ఉండాలి, మన చదువు మైండ్కి ఎక్కాలంటే యోగా గిట అంతే ఇంపార్టెంట్, అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. మనం చదువుకి ఆటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో యోగా గిట అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు హాస్పిటల్స్కి వెళ్ళొద్దు, ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్నెస్గా ఉండాలంటే రోజు యోగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే నేను గిట ఈ దాదాపు ఒక 2 నెలలు క్లాస్కే వెళ్ళడం జరిగింది, యోగా క్లాస్. ఆ విధంగా మరి ఆరోగ్యంగా ఉండడానికి మనము అర్ధగంటను గంట టైము ఉండే ఈ బిజీ షెడ్యూల్లో ఈరోజు అంటే సమయం వృధా చేయడానికి మనం ప్రయత్నాలు చాలా చేస్తాం. మనకు తెలియకుండానే సమయం వృధా అయిపోతుంది. కానీ మనం ఆరోగ్యం కాపాడుకోవడానికి మాత్రం సమయం ఇస్తలేము ఈరోజు. కాబట్టి ఈరోజు వాకింగ్ చేయడము, యోగా చేయడము ఇవన్నీ చేయాల్సిన అవసరం. ఇంతకుముందు మనం చూస్తే ఇప్పుడు ఈరోజు 80-90 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులు గిట్ట ఈరోజు శారీరకంగా వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. అంటే వాళ్ళు అప్పుడు తిన్నటువంటి ఫుడ్డు, వాళ్ళు అప్పుడు చేసినటువంటి కష్టమే ఈరోజు వాళ్ళు గట్టిగా ఉంటారు. మనం ఈరోజు ఏం పని చేయకుండా ఉండే పరిస్థితికి వచ్చాం. అంటే ఈజీ లైఫ్కి అలవాటు పడిపోయినాం. కష్టం ఉండేది ఏది వద్దు, మనకు ఈజీ ఏది ఉంటే అది అనే పరిస్థితికి వచ్చాం. అన్నం వండి కూర వండి ఇంట్లో తినే వరకేమో కొంచెం టైం పడుతుంది, లేకుంటే బిర్యానీ తెచ్చుకొని తింటే బాగానే ఉంటుంది అనే పరిస్థితికి అలవాటు పడిపోయింది. మీరే మన తల్లిదండ్రులకు చెప్పాలి. ఈరోజు ఇంకోటి ఏమైతా ఉందంటే మనం చాలా మటుకి స్కూల్స్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు స్నాక్స్కి తీసుకుపోతా ఉన్నాం, స్నాక్స్కి తీసుకుపోయే ఫుడ్ అంతా మధ్యాహ్నం అన్నం తినలేని పరిస్థితికి వస్తుంది. ఏం తీసుకుపోతురు? చిప్స్ పెట్టుకుపోతురు, బిస్కెట్లు తింటారు, ఇంకేదో ఏదో పెట్టుకొని పోతురు.
ఆ బ్రేక్ టైం ఇచ్చినాక స్కూల్ పోయినాక ఓ 2 గంటల తర్వాత అవి తింటారు. మధ్యాహ్నం అన్నం తినమంటే సగం అన్నం తిని సగం బాక్స్లోనే పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. లేకుంటే ఇంటికాడ మళ్ళీ కోప్పడతారేమో అని ఆడ వాడేసి వస్తారు. కాబట్టి జర అవి గిట్ట తగ్గించి మంచి ఫ్రూట్స్ తినాలి, రోజు ఫ్రూట్స్ తినాలి. అవే పెట్టే పైసలు ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం ఉంటుంది. మనం ఏదో 5 రూపాయలు 10 రూపాయలు చిప్స్ బిస్కెట్స్ ఇవి అవి తెచ్చుకొని ఫుడ్ తింటే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని పాటించాలి. పెద్దవాళ్ళు చెప్పేది ఏదైనా మన కోసమే చెప్తారు. అప్పుడు చెప్పేటోళ్ళు లేకున్నా ఆరోగ్యంగా ఉండరు. ఈరోజు చెప్పినా కానీ వినలేని పరిస్థితులు కొందరు. కాబట్టి ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. రామ్మోహన్ గారు నిజంగా ఇటువంటి సామాజిక కార్యక్రమాలు అందరికి ఆలోచనలు రావి, చేసే వాళ్ళకి మనం సహకరించాలి. ఏదైనా మార్పు అనేది ఒక రోజులో జరిగిపోయేది ఏమి ఉండదు. కొంచెం సమయం తీసుకున్నా దాని ఏందనేది తెలిసి వస్తుంది. ఎవరికైనా దాని విలువ ఏందనేది తెలిసి వస్తుంది. ఆ విధంగా వారి అమ్మగారి చనిపోయిన తర్వాత ఈ బిఎన్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం, పబ్లిక్ హెల్త్ క్యాంపులు నిర్వహించడం. ఈరోజు రక్తదానం చేయాలంటే నిజంగా మనము రక్తం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే హాస్పిటల్స్ లో ఉండి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులకి ఇబ్బంది అయినప్పుడే రక్తం విలువ తెలుస్తుంది. నార్మల్ గా రక్తం విలువ మనుషులకు ఎవరు తెలియదు. అందరు ఏమనుకుంటారు అంటే రక్తం ఇస్తే మనం వీక్ అవుతాం అనుకుంటాం. రక్తం 3 నెలలకు 6 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వాల్సి ఇస్తే మన ఆరోగ్యం గిట్ట కరెక్ట్ ఉంటుంది. మనం ఇతర ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. ఒక్కోసారి హాస్పిటల్ ఉండి 1000 రూపాయలు పెడితే గిట్ట రక్తం దొరకలేని పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా రక్తదాన శిబిరం తుమ్ముకుంటూ ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలు అందరికీ డబ్బులు ఉంటాయి, అందరికి చేయాలని ఉంటుంది. కానీ కొందరు సహకరిస్తారు, కొందరు సహకరించరు, కొందరికి ఆలోచనలు రావు. వచ్చేటటువంటి ఆలోచనలు చేసే కార్యక్రమంలో మనం నిమగ్నమై దాన్ని మన మంచి కోసం ఇప్పుడు రామ్మోహన్ అన్న చేస్తే రామ్మోహన్ అన్న వెళ్తూ బాగుంటది. కానీ మనం గిట్ట పాల్గొని మనం కూడా యోగా చేస్తే మన ఆరోగ్యం గిట్ట కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అది మనం ఆలోచన చేయాలి. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి కొంచెం వర్షం ప్రభావం వల్ల కొంచెం తక్కువ వచ్చినా ఇది రాను కోరుతా ఉన్నా అన్న మీరు ఈ 2 స్కూల్స్ కానీ ఎన్నిలో మళ్ళీ మనం హెచ్ఎంలతో మాట్లాడి దీన్ని మంచి కార్యక్రమాన్ని కొనసాగించే దిశగా ప్రయత్నం చేయాలని సందర్భంగా వారికి మరొకసారి నేను వారి సత్యమాని ఎంపీటీసీగా ఈ గ్రామానికి సేవలు అందించారు. మరి ఆ విధంగా నిస్వార్థంతో చాలా మంది ఇవాళ రేపు రాజకీయ నాయకులు అంటే పదవులు ఉంటే ఏదో ఏదైనా వస్తే తీసుకుందామని అంటారు. కానీ పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కొంతమందికి ఉంది. దాంట్లో వారు పని చేస్తావు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతు సహాయ సహకారాలు ఇటువంటి కార్యక్రమాలలో గుడిలైనా బడిలైనా ఇతర కార్యక్రమాల్లో మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నన్ను ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసిన రామ్మోహన్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను.